హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొన్ని రోజుల నుంచి 3-4 డేస్ నుంచి అయితే మిల్కింగ్ వీడియో తీయలేదు కదా, చాలా బిజీగా ఉన్నాము చింతపండు పనిలో. అందుకని నేను తీయలేకపోయాను. ఈరోజు చింతపండు పని అయితే లేదు, అందుకని చూడండి వీడియో అయితే తీస్తున్నాను. ఈవినింగ్ 6:30 అయ్యింది. ఇప్పుడైతే మా అమ్మ పాలు పిండుతుంది చూడండి. దూడలు కూడా ఉన్నాయి. అటువైపు అటువైపు 2, ఇటువైపు 2, పెద్దవి 2, చిన్నవి 2 ఎదురెదురుగా ఎలా కట్టేసామో చూడండి. ఇక్కడైతే చూడండి మా అమ్మ అయితే పాలైతే పిండుతుంది. ఇంకా అది చూడండి ఎలా నములుతుందో. పశువులు ఏంటంటే గడ్డి ఉన్నప్పుడే మొత్తం తినేస్తాయి. తినేసిన తర్వాత కడుపులోనిది మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నములుతూ ఉంటాయన్నమాట. అప్పుడే మనకి అది బాగా నమిలి మింగిన తర్వాత మనకి పాలనేది దించుతుందన్నమాట. చూడండి ఎలా నములుతూ ఉంటాయో. అంటే ఎప్పుడు వాటికి గడ్డి ఉన్నప్పుడు మొత్తం ఒకేసారి తినేస్తాయి. తర్వాత పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఇలా నములుకుంటూ దాన్ని మొత్తము నున్నగా నములుతాయన్నమాట. అప్పుడు చూడండి కుక్క కూడా వెళ్తుంది, వీధి కుక్క అది. దూడలు 2 చూస్తున్నాయి, కోళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నాయి కదా. చూడండి మా అమ్మ అయితే పాలు పిండుతుంది. పాలు పిండే వీడియోస్నే చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, ఇంకా పెట్టండి అని అడుగుతున్నారు. అందుకే నేనైతే ఎక్కువగా పాలు పిండే వీడియోసే చేస్తున్నాను. అందరూ దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి మా అమ్మ అయితే పాలు పిండుతుంది, 2 చేతులతో పిండుతుంది. ఇది వచ్చేసి 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఈని 3 మంత్స్ అయిపోయింది. పాలు ఇప్పుడు కొంచెం తగ్గించింది, ఎండాకాలం కదా, పచ్చిగడ్డి కూడా ఎక్కువ దొరకదు కాబట్టి 2.5 లీటర్లు నుంచి 3 వరకు అయితే ఇస్తుంది. ఇంతకుముందు అయితే 3 పైన ఇచ్చేది, ఇప్పుడు 2.5 అలాగైతే ఇస్తుంది. ఎందుకంటే ఎండాకాలం కదా, పచ్చి గడ్డి అనేది తక్కువగా ఉంటుంది. పొలంలోకి అయితే ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు మేతకు, ఇంటి దగ్గరే కట్టేసి ఎండుగడ్డి ఒకసారి పచ్చిగడ్డి ఒకసారి అయితే మేతకేస్తున్నాము. పొలంలోకి వెళ్ళడం లేదు కాబట్టి వాటికి పచ్చిగడ్డి అనేది చాలా తక్కువ అయిపోయింది. అందుకని పాలైతే కొంచెం తగ్గించాయన్నమాట. చూడండి మా అమ్మ అయితే పిండుతుంది. 2.5 లీటర్ పాలైతే సాయంత్రం పూట వస్తాయి. చూడండి పిండుతుంది ఇంకాను. అది వచ్చేసి 3 లీటర్ల క్యాన్ అనమాట, అది స్టీల్ది. చూడండి ఎలా పిండుతుందో. అంటే దోమలు ఈగలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఎప్పుడు కదలాడుతూ ఉంటాయి. చూడండి సాయంత్రం అయింది కదా, ఈగలు దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.